హలో, వెల్కమ్ టు మై ఛానల్. మన ఈ వీడియోలో టాటా ఏస్లో వచ్చిన పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్ అంటే టాటా ఏస్ సిఎన్జి 2.0 కస్టమర్ రివ్యూ అయితే చూడబోతున్నామండి. మనకి సిఎన్జి అన్నది తీసుకోవడం కేవలం మైలేజ్ కోసం అయితే తీసుకుంటారు. మెయింటెనెన్స్ కూడా ఏముండదు, జీరో మెయింటెనెన్స్. ఆల్రెడీ వాడుతున్న కస్టమర్ రివ్యూ తీసుకుందామండి. ఇటువంటి టాటా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మనకి టాటా ఏస్ గోల్డ్ సిఎన్జి 2.0 అండి వెహికల్. ఇది వచ్చి మనకి అప్పుడే 4 నుంచి 5 నెలలు అయితే కంప్లీట్ చేసుకుంది. ఇది బయోఫ్యూయల్ వెహికల్ అంటే పెట్రోల్ మరియు సిఎన్జితో కలిపి ఈ వెహికల్ అయితే రన్ అవుతుంది. మనకి దీనిలో స్పెషల్ ఏముంది అంటే కనుక మైలేజ్ అండి. మనకి మైలేజ్ సిఎన్జిలో అయితే మాత్రం కంపెనీ ఇచ్చింది మాన్యువల్ ప్రకారం 32 కిలోమీటర్లు అయితే లోడ్ లేకుండా ఇచ్చింది. అలాగే మనకి లోడ్తో అయితే 27 కిలోమీటర్లు అని చెప్పేసి మనకి బ్రోచర్లో అయితే కనిపిస్తుందండి. ఈ వెహికల్ చూడడానికి అయితే ఈ విధంగా ఉంది. దీని క్యాబిన్ లోపల అయితే 1+1 సీటింగ్ అయితే ఇచ్చాడండి. అంటే మధ్యలో సీట్ కూడా ఉంటుంది. అది మనకి బార్ కింద అయితే ఉంటుందండి. సీటింగ్ బాగుంటుంది ఇందులో. మీకు దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ కావాలితే కనుక మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉంటుందండి. అది మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. మనకి బాడీ అయితే 8.2 అయితే ఇచ్చాడు. మనకి ఈ టైర్ల విషయంలో కూడా 12 ఇంచెస్ టైర్స్ అండి. అలాగే సిఎన్జి ట్యాంకులు 2 అయితే వస్తాడు. ఇవన్నీ కూడా మనకి ఫుల్ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. ముఖ్యంగా మనం సిఎన్జి గురించి చూస్తే కనుక కేవలం మైలేజ్ కోసం అయితే మనం వెహికల్కి అయితే వెళ్ళొచ్చు. ఎందుకంటే మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ, జీరో మెయింటెనెన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే మైలేజ్ అయితే 20+ అయితే వస్తుంది లోడ్తో. అలాగే ఎంటీలో 30 వరకు అయితే వస్తుంది. అలాగే మనకి డీజిల్ వెర్షన్తో కంపేర్ చేసుకున్న పెట్రోల్ వెర్షన్తో కంపేర్ చేసుకున్న మైలేజ్ పరంగా అయితే ఎక్కువ వస్తుంది. డీజిల్ వెర్షన్ అయితే మనకి కొద్దిగా డెఫ్ ఆయిల్ అయితే మనం మెయింటైన్ చేసుకోవాలి. అదే పెట్రోల్ వెర్షన్ అయితే మైలేజ్ అయితే తక్కువగానే వస్తుంది. బట్ ఇది మనకి పెట్రోల్ కమ్ సిఎన్జి మనకి రెండిట్లో కూడా మనకి సెల్ఫ్ అయితే అవుతుంది. మనకి సిఎన్జి మోడ్లో పెట్టుకుంటే మనకి మైలేజ్ అన్నది ఎక్కువ వస్తుంది. ఇన్ కేసు సిఎన్జి అవైలబుల్ లేకపోయినా మనకి పెట్రోల్ మీద కూడా రన్ అవుతుంది. పెట్రోల్ మీద అయితే 15 వరకు అయితే వస్తుంది. అదే మనకి సిఎన్జిలో అయితే 20+ అయితే వస్తుందండి. వీడియోలో మనం కస్టమర్ యొక్క రివ్యూ అయితే చూద్దామండి. అసలు కస్టమర్ లోడ్ ఏం వేస్తున్నాడు, అది మైలేజ్ ఎలా వస్తుంది అన్న విషయాన్ని అయితే చూద్దాం. యావరేజ్గా 1.5 టన్ను 1.25 టన్ను వేస్తాను. వేసి డెలివరీ ఇస్తాను. టన్నేజ్ వేసిన తర్వాత పికప్ బాగానే పికప్ చేస్తుంది. ఏం ఇబ్బంది లేదు. బండి ఫ్రీగా మూవ్ అవుతుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ టన్నేజ్ 2 టన్స్. ఈ 2 టన్స్ వేసినా కూడా ఈజీగా డెలివరీ వచ్చేస్తుంది వెహికల్. టన్నేజ్ చూడండి ఒకసారి. 2 టన్స్ వేసాను. దీనివల్ల ఇంత టన్నేజ్ వేసినా నాకు మైలేజ్ అనేది మంచి మైలేజ్ ఇస్తుంది. టాటా వెహికల్ లోడింగ్ వెహికల్ 20+ కిలోమీటర్స్ ఇస్తుంది. ఎంటీ వెహికల్ 30 కిలోమీటర్స్ వస్తుంది. ఒకసారి నేను 30 కిలోమీటర్స్ మైలేజ్ చెక్ చేసినప్పుడు నేను చిలకలూరుపేట ఇచ్చిన అనుభవంతో చెప్తున్నాను. ఈ బాడీ నేను చిలకలూరుపేటలో కట్టించాను. ఈ బాడీ కట్టించేటప్పుడు తిరుపతి నుంచి ఎంటీ బండి చిలకలూరుపేట వెళ్ళాను. చిలకలూరుపేట వెళ్ళి తిరుపతి మళ్ళీ తిరుపతి వచ్చాను. అప్పటి వరకు నాకు ఆన్ అండ్ యావరేజ్ కిలోమీటర్ లెక్కేస్తే 30 కిలోమీటర్ ఇచ్చింది. నాకు హ్యాపీ అయింది, సంతోషంగా ఉంది. నేను లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు ఇంచుమించుగా దాదాపుగా కారు లాగా ఒక లగ్జరీ కారు ఫీలింగ్ కలిగింది. ఆ ఎక్స్పీరియన్స్ అయితే నేను పొందాను. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. మెయింటెనెన్స్ నేను చెప్పగలిగినంత వరకు జీరో మెయింటెనెన్స్లో ఈ వెహికల్ నడుస్తుంది. ఎటువంటి మెయింటెనెన్స్ ఖర్చు లేదు. థ్యాంక్స్ టు టాటా మోటార్స్. టాటా వెహికల్ కొనడం వల్ల వ్యాపారస్తులు చూస్తారు కదండి కస్టమర్ యొక్క రివ్యూ. మీకు కూడా తీసుకునే ఆలోచన ఉంటే కనుక మీ దగ్గరలో ఉన్న షోరూమ్ అయితే సంప్రదించండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఇటువంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.